Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 631 points gain అయ్యి 76,533 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 206 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,163 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 299 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,166 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్ లో చాలా సార్లు మార్కెట్ పెరగడానికి ప్రయత్నించింది కదా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం స్మాల్ క్యాప్స్ లో పోర్ట్ఫోలియో స్టాక్స్ లో ఇంత స్ట్రాంగ్ గా మార్కెట్ రీబౌండ్ అవడం ఇది మొదటిసారి కావచ్చు. రీసెంట్ టైమ్స్ లో పడిన ప్రతిసారి ఎప్పుడు కూడా ప్రీవియస్ డే క్యాండిల్ కంటే స్ట్రాంగ్ గా మార్కెట్ ఒకే డే పైకి వెళ్లి ఇలాంటి ఫాలో మార్కెట్ క్లోజ్ అయిన సందర్భం రీసెంట్ టైమ్స్ లో అయితే తక్కువ. సో ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే ఇవాళ మార్కెట్ లో వచ్చింది. ప్రాబబులీ దానికి కారణం రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ ఎక్కువగా పడ్డం వల్ల కొంత టెక్నికల్ బౌన్స్ అయినా ఉండాలి, ఆర్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్ట్రాంగ్ గా రివర్సల్ అయ్యి ఈ రీసెంట్ టైమ్స్ లో మనం ఏదైతే లాసుల్ని పోర్ట్ఫోలియోలో చూసామో వాటన్నిటిని రికవర్ చేసే ప్రయత్నమైనా మార్కెట్ చేయాలి. దీని రిలేటెడ్ గా మీరు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని తెలుసుకోవాలి. కమింగ్ టైమ్స్ లో మన మార్కెట్ కి ఏది వరం కానున్నాయి, ఏవి శాపాలు కానున్నాయని. ఎందుకంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫిబ్రవరి 1st వీక్ లోపే మీకు మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్షన్ ని డిసైడ్ చేసే బిగ్ ఈవెంట్స్ అని ఉన్నాయి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, కమింగ్ టైమ్స్ లో ఫిబ్రవరి 1st నుంచి కూడా మీరు ట్రంప్ గారి దగ్గర నుంచి టారిఫ్ల వార్త వింటూనే ఉంటారు. ఎందుకంటే చైనా, మెక్సికో, కెనడా రిలేటెడ్ గా ఫిబ్రవరి 1st నుంచే టారిఫ్లు వేయడం వీళ్ళు స్టార్ట్ చేస్తారని. ఎంత వేస్తాం అనేది పక్కన పెట్టండి, కానీ వేయడం అయితే ఖచ్చితం అనేలా మనకి ట్రంప్ గారి దగ్గర నుంచి అండ్ వైట్ హౌస్ దగ్గర నుంచి సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా ఫిబ్రవరి 1st నుంచి ఏదైనా ఉంటాయా ఆన్ మన ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా, స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఏదైనా టారిఫ్లు వేసే అవకాశం ఉంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఇదంతా ఫిబ్రవరి 1st వీక్ లోనే మనకు క్లారిటీ వచ్చేస్తాయి. అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే డేటా సెంటర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇవాళైతే పెరిగాయి కదా, మెజారిటీ ఆఫ్ డేటా సెంటర్ స్టాక్స్ అన్ని పెరిగాయి కదా. దానికి కారణం ఆ మేనేజ్మెంట్స్ బయటకు వచ్చి క్లారిఫికేషన్స్ ఇవ్వడం. బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా, నేను అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ డేటాను కవర్ చేస్తుంటాను మార్కెట్ అనాలిసిస్ లో మీరు కోరిలేట్ చేసుకోవడానికి. రీసెంట్ వీడియోలో నేను మీకు ఏమని చెప్పాను, వెనస్డే టెస్లా నెంబర్స్ ఉంటాయి, అదే వెనస్డే మైక్రోసాఫ్ట్ మెటా నెంబర్స్ ఫేస్బుక్ నెంబర్స్ ఉంటాయి, యాపిల్ నెంబర్స్ థర్స్డే ఉంటాయని చెప్పానా. మీరు గుర్తుంచుకోండి, ప్రతిసారి ఈ నెంబర్స్ పోస్ట్ చేశాక మేనేజ్మెంట్ బయటకు వచ్చి గైడెన్స్ ఇస్తుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏం చేస్తారని. ఒకవేళ మెటా వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ ఏఐ రిలేటెడ్ గా, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా, ఆ ఎంటైర్ స్పేస్ టెక్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెండింగ్స్ ని తగ్గిస్తున్నాం అనే మాట కానీ వాళ్ళు వాడారు అంటే మాత్రం అది టెక్నాలజీ పరంగా, ఈ డేటా సెంటర్స్ పరంగా ఉంటున్న ఎంటైర్ స్పేస్ కి అది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నారంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక భయాలు స్టార్ట్ అవుతాయి కదా. కాబట్టి వెనస్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక వచ్చే ఈ రిజల్ట్స్ కూడా ప్రాబబులీ మనం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ పై ఇంపాక్ట్ చూపించవచ్చు. మరి అలా అంటే మనం అమ్మేయాలా వాటిల్ని? కాదు, మన కంపెనీలు ఏం చెప్తున్నాయి అనేదే మనకి ఇంపార్టెంట్. కానీ టెంపరీగా కూడా ఫాల్ ఉన్నా అంటే ఏం జరిగిపోతుంది, ఎందుకు పడిపోతున్నాయని కంగారు పడాల్సిన రీజన్ లేదు. ఇది రీజన్, వీళ్ళు వెనక్కి వెళ్తున్నారంటే మనం కూడా వెనక్కి వెళ్తాయని ఒక భయాలతో స్టాక్స్ పడచ్చు. వీటికి ముందుగానే ఇన్వెస్టర్స్ ప్రిపేర్డ్ గా ఉండాలి ఆ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా. ఒకవేళ వీళ్ళు వెనక్కి వెళ్తున్నారంటే, అలా కాకుండా మేము స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాం, అదే స్పెండింగ్ చేస్తాం, ఇంకా స్పెండింగ్ పెంచుతామనే మాటలు కానీ మాట్లాడారా, మోస్ట్ ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఫాల్ మనకు కనిపించిందో అందులో మెజారిటీ ఆఫ్ ఫాల్ రికవర్ కూడా అవ్వచ్చు. అలాంటి ఇంపాక్ట్ ఇవి తీసుకురాగలవన్నమాట. ఎందుకంటే గుర్తుంచుకోండి, మన డేటా సెంటర్ కంపెనీలు అన్ని పడింది మన ఇండియాలో ఏదో చేంజ్ వచ్చిందని కాదు, ఎంటైర్ గ్లోబల్ గా ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని. ఆ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్స్ లో స్టార్టింగ్ ఉంటున్న స్టాక్స్, ఎన్విడియా స్టాక్ మనకి ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ టెక్ ప్లేయర్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, మెటా కానీ, గూగుల్ కానీ, యాపిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీంతో ఇంటిగ్రేట్ అయినారు. ఈవెన్ ఎలాన్ మస్క్ గారు కూడా మీరు ట్విట్టర్ లో చూసారంటే తను కూడా ఏ రిలేటెడ్ గా వర్క్స్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ స్పేస్ ని గ్రో చేయాలని చూస్తున్నారు. కాబట్టి చైనా వాళ్ళు ఇస్తున్న చిన్న అప్డేట్ తో మొత్తం డిస్టర్బ్ అయింది. బట్ ప్రాబబులీ నిన్న నైట్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఈ టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని రికవర్ అయ్యాయి కదా. మీకు స్క్రీన్ ముందు పెడుతున్నా, రీసెంట్ టైమ్స్ లో బాగా పడ్డ స్టాక్స్ అన్ని కూడా నిన్న రికవర్ అయ్యాయి. కాబట్టి ఇది కూడా ఇవాల్టి మన టెక్ అండ్ ఈ సెమీ కండక్టర్స్ పరంగా కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా సెంటర్ స్టాక్స్ పరంగా కానివ్వండి, ఒక రిలీఫ్ అయితే తీసుకొచ్చింది. ఫర్దర్ గా అవి రిలీఫ్ లో ఉంటాయా ఆర్ ఇంకేదైనా ఇంపాక్ట్ కి గురవుతాయా అనేది వీళ్ళ నెంబర్స్ తర్వాత కామెంటరీలో తెలుస్తుంది. కాబట్టి ఇది ఇన్వెస్టర్స్ మైండ్ లో ఉంచుకోవాలి. సో ఆఫ్టర్ ట్రంప్ టారిఫ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న ఈ అప్డేట్స్ అండ్ మేనేజ్మెంట్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ యాపిల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా టెంపరీగా 1-2 డేస్ లో మనకి మార్కెట్ లో బేస్ ని సెట్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రీసెంట్ టైమ్స్ లో అనుకుంటూనే ఉన్నాం కదా, 28 to 29 ఫెడ్ ఒక మీటింగ్. ఇవాళ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా డెసిషన్ వస్తుంది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక ఇది ఒక ఫస్ట్ మీటింగ్, ఫెడ్ మీటింగ్ అండ్ ఫస్ట్ ఫెడ్ స్పీచ్ కూడా అవుతుంది. కాబట్టి అండ్ ట్రంప్ గారు కూడా నేను మాట్లాడాను ఫెడ్ చైర్మన్ తో, నేను వడ్డీ రేట్లను తగ్గిస్తానని ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ట్రంప్ గారు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఫెడ్ చైర్మన్ గారిపై ఎలా ఉంటుంది అనేది ఇవాళ
నైట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఒక కేటగిరీ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం మన ఇండియా రిలేటెడ్ గా ఏం మాట్లాడుకోలేదు కదా. యుఎస్ లో ట్రంప్ గారని తనేం స్టేట్మెంట్స్ చేస్తారని, అక్కడ ఉంటున్న మెగా క్యాప్ ఒక ఎర్నింగ్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ లో డేటా సెంటర్స్ పరంగా టెక్ స్పెండింగ్, ఏఐ స్పెండింగ్ రిలేటెడ్ గా వాటిని నడుపుతున్న వ్యక్తులు ఏం మాట్లాడతారని, ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అని, ఇవన్నీ ఎక్కడివి? మన ఇండియా కాదు కదా. ఇక్కడ నుంచి మన ఇండియా స్టార్ట్ అవుతాయి. February 1st మన బడ్జెట్ లో మార్కెట్ కి ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ట్యాక్స్ ని టచ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని టచ్ చేసినా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని టచ్ చేసి డౌన్ సైడ్ కుంచినా పర్లేదు, కానీ అప్ సైడ్ కి ఏదైనా మార్చే ప్రయత్నం చేశారంటే గుర్తుంచుకోండి, ఆ రోజు అలాంటి రియాక్షన్ ఉంది, ఆ నెక్స్ట్ డే అలాంటి రియాక్షన్ ఉంది అనేది పక్కన పెడితే అది ఫస్ట్ మనకే మంచిది కాదు. మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇండియా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా 1-2 సార్లు దాని గురించి ఆలోచించుకుంటారు. కాబట్టి స్ట్రక్చర్ ని కొంత డామేజ్ చేస్తున్నట్లుంటది. అంటే మార్కెట్ పెరగడానికి స్ట్రాంగ్ గా రెడీ అవుతున్న టైంలో ఒక్క స్టెప్ వెనక్కి తోస్తున్నట్టుంటది. దాని కారణంగా మార్కెట్లు ఏం కుప్పకూలిపో లేని స్టేజ్ కి ఏం వెళ్ళవు, కానీ ఆ పరిగెత్తాల్సిన ఆ స్పీడ్ ని ఆపే ప్రయత్నం బడ్జెట్ లో ట్యాక్సుల రూపంలో ఎదురవ్వకుండా ఉండడమే మనకి సంబంధించిన ఒక పెద్ద పాజిటివ్. సో నేనేమనుకుంటున్నానంటే ఆ బడ్జెట్ రోజు ఇటువంటి ట్యాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఏమీ చెప్పకుండా కానీ బడ్జెట్ ఎండ్ అయితేనే మార్కెట్ కి అదొక సూపర్ పాజిటివ్ అనుకుంటున్నాను. మరి చూద్దాం అలాంటి ఏ అప్డేట్ రాకుండా మార్కెట్ కి ఆ బడ్జెట్ క్లోజింగ్ కనిపిస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. నేనైతే మంచిగా రియాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. దీనికి తోడు అంటే మన ట్యాక్స్ ని లెట్స్ సే ఇన్ ద పాజిటివ్ కేస్ అన్ని పాజిటివ్ గా ఆలోచిద్దాం. బడ్జెట్ లో ఏ మాత్రం ట్యాక్స్ ని టచ్ చేయలేదు. దానికి తోడుగా మిడిల్ క్లాస్ ఆర్ ఈ సాలరీడ్ గ్రూప్ కి ఏదైనా అడ్వాంటేజ్ ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని మార్చి వాళ్ళకి వెసులుబాట్లు ఇచ్చి వాళ్ళ చేతిలో ఎక్కువ డబ్బులు ఉంచే ప్రయత్నం చేశారనుకోండి, ఇది డబుల్ బెనిఫిట్ అనమాట, డబుల్ బూస్టర్. నేనైతే మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రిలేటెడ్ గా సవరణలు ఉంటాయి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ట్యాక్స్ ని కూడా పెంచుతారేమో, మన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని కూడా పెంచుతారేమో అని ఒక భయంతో అయితే ఉన్నాను. దానికి మనకి క్లారిటీ February 1st వస్తుంది. అది ఏం చేస్తారనేది ఇవాళ నేను మీరు అనుకోవచ్చు, కానీ రియాలిటీ మనకి తెలియదు. కాబట్టి February 1st గుర్తుంచుకోండి, ఎయిదర్ అదొక బిగ్ హిట్ అయినా అవుతుంది మార్కెట్ కి, ఆర్ బిగ్ వోల్టైలిటీగా నెగిటివ్ గా కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. బడ్జెట్ డే అంత లైట్ గా తీసుకోవడానికి లేదు. అండ్ ఏ బడ్జెట్స్ లో ఎలా మార్కెట్ రియాక్ట్ అయిందో మీరు గమనించవచ్చు. కొన్నిసార్లు బడ్జెట్స్ లో ఆర్ కొన్ని కాదు చాలా సార్లు బడ్జెట్ లో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కదా. మరి బడ్జెట్ గురించి ఎందుకు మనం అంతా ఆలోచించడం అంటే, మీకు ఎండ్ ఆఫ్ ద డే అది ఉంటుందేమో, కానీ ఇంట్రాడేలో బాగా పడడం మళ్ళీ తిరిగి రివర్సల్ అయిపోవడం, ఆర్ బాగా పెరగడం మళ్ళీ తిరిగి పడిపోవడం, ఇలాంటివి ఉంటాయి. వోలటైల్ గా రియాక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి చెప్తున్నాను బడ్జెట్ లో జాగ్రత్త. అండ్ గతంలో లాస్ట్ 10-11 సంవత్సరాల్లో ఏ రోజుల్లో ఎలా బడ్జెట్ రోజు మార్కెట్ రియాక్ట్ అయింది, సెన్సెక్స్ రియాక్ట్ అయిందన్న డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 7th RBI MPC మీటింగ్ ఉంది. నేను నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను, మార్కెట్ రేట్ కట్ ని ఆర్ LCR రిలేటెడ్ గా అయినా డెసిషన్ తీసుకుంటారని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లిక్విడిటీ కవరేజ్ రేషియో రిలేటెడ్ గా అయినా ఏ పాజిటివ్ స్టేట్మెంట్ కానీ RBI దగ్గర నుంచి రాకపోతున్నా అది కూడా నెగిటివ్ గా మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి February 7th కూడా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మార్కెట్ ఆ రోజు ఒకవేళ ఏమీ లేకపోతే ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం కంగారు పడాల్సిన నీడ్ లేదని మైండ్ కి చెప్పి పెట్టి ఉంచుకోండి. లేదంటే ఆ రోజు ఒకవేళ మార్కెట్స్ పెరిగితే ఓకే, పెరిగితే నేను ఇంకెవరు కూడా మీకు సపోర్ట్ ఇవ్వాల్సిన నీడ్ లేదు. కానీ పడుతుంటే మాత్రం ఇది టెంపరీ, దీని కారణంగా పడుతుంది. తర్వాత కొద్ది రోజుల్లో మళ్ళీ మార్కెట్ ఇవాళ పెరిగిందా అలానే పెరుగుతుందని అనుకోవాలి. ఇవి మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకుని ఉండండి. ఇక ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో ఈ చైనా రిలేటెడ్ ఉంటున్న అప్డేట్ తో గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇంపాక్ట్ అయ్యాయి. అవి కొంత రికవర్ అవుతున్నాయి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, ఏషియాకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ మార్కెట్స్ హాలిడేలో ఉన్నాయి, కొద్ది మార్కెట్స్ ఓపెన్ లో ఉన్నాయి. కాబట్టి ఏషియాని చూడడం ఎటువంటి లాజిక్ ఉండదు. యూరోపియన్ మార్కెట్స్ కూడా స్టేబుల్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ స్టేబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశాయి. ఇన్ని రోజులు నష్టాలతో కొట్టుమిట్లాడిన పోర్ట్ఫోలియో ఇవాళ నిజంగా కలకల్లాడుండాలి. చెప్పండి మరి, ఇన్ని రోజులు నా పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ బిగ్గెస్ట్ లూజర్, ఇలా నష్టపోయాను, నాకు ఇంత లాస్ వచ్చింది పోర్ట్ఫోలియో అన్నారు కదా. ఇవాళ మార్కెట్ పెరిగింది, మీ పోర్ట్ఫోలియో కూడా పెరుగుంటుంది. ఇవాళ మీ హైయెస్ట్ గెయినర్ ఏంటి అండ్ మీ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇవాళ ఎంత పెరిగింది? అట్లీస్ట్ పెరిగినప్పుడైనా హ్యాపీగా షేర్ చేసుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న సఫరింగ్ మీ మైండ్ లోంచి కూడా పోతుంది. ఆనందంగా డీటెయిల్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లెవెల్లోనే 3% అబోవ్ పెరిగింది. కాబట్టి దీనికి మించి ఎవరెవరు పోర్ట్ఫోలియోలు అయితే పెరిగాయని మీకు కింద కనిపిస్తుంటాయో వాళ్ళు కొంత హయ్యర్ ఆల్ఫా ఉంటున్నా ఆర్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పడి ఇప్పుడు ఎక్కువగా పెరుగున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు 2-3% లో ఎవరికి మనకి గెయిన్స్ కనిపిస్తున్న పోర్ట్ఫోలియో గెయిన్స్ కనిపిస్తున్నా ఇండెక్స్ లెవెల్స్ లోనే వాళ్ళ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా పెరిగినట్టు చూద్దాం మన వాళ్ళ రిలేటెడ్ గా ఎలాంటి డేటా కామెంట్ లో ఉంటుందని. అండ్ కమింగ్ టు FIS, ఇక్కడ మీరు గమనించాల్సింది FIS కాన్స్టెంట్ గా ఈ మంత్ అంతా కలిపి 80,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. చెప్పాలంటే 79 కోట్ల దగ్గరగానే సెల్ చేశారు. ఈక్వల్ గా DIS, మ్యూచువల్ ఫండ్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ 80,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లో సపోర్ట్ చేద్దామని ప్రయత్నించినా సరే మార్కెట్ కొంత బ్యాక్ అయింది. సో ఎంతైతే FIS రిలేటెడ్
రిలేటెడ్ గా లిక్విడిటీ బయటికి లాగబడిందో దాన్ని సపోర్ట్ చేస్తున్నది డిఐఎస్, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కాదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన మనమే రీటైలర్సే స్టిల్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. లేదంటే ఎవరైనా మార్కెట్ లో గతంలో ఉన్న వాళ్ళని అడగండి, 10,000 కోట్లు 20,000 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారంటేనే పడిపోయిన రోజులు అవి. 2.5 లక్షల కోట్లు అక్టోబర్ నుంచి వాళ్ళు సెల్ చేశారు. 2,60,70,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. ఇంకా సెప్టెంబర్ హాఫ్ నుంచి చూస్తే అనుకుంటే మార్కెట్స్ ఈ మాత్రమే నిలబడ్డాయంటే మాత్రం దానికి కారణం మీరు పెడుతున్న ఎస్ఐపిసే, మీరు పెడుతున్న ఆ డబ్బులే, మ్యూచువల్ ఫండ్స్ కి ఇచ్చిన డబ్బులే. వాళ్ళు మార్కెట్ పడ్డప్పుడు ఇలాంటి హై లిక్విడిటీ ఉంటున్న టైమ్స్ లో అన్నిట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లీస్ట్ ఇక్కడైనా మార్కెట్స్ నిలబడే ప్రయత్నం జరిగింది. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, రీసెంట్ టైమ్స్ లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇవాళ పెరుగుండొచ్చు ఒప్పుకుంటాను, బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అట్రాక్టివ్ గా వచ్చేసాయి. ఇది చాలా బెస్ట్ వాల్యుయేషన్ అనుకునే జోన్స్ అయితే ఏం కాదు. స్టాక్ స్పెసిఫిక్ గా మీరు వీటిలోనే వెళ్తున్నారంటే ఓకే, బట్ గతంలో చెప్పినట్లు ఎస్ఐపిస్ ని ఆపాల్సిన నీడ్ లేదు. కానీ పెద్ద మొత్తంలో లంసం పెట్టాలనుకుంటే మాత్రం స్టిల్ రిస్క్ టు రివార్డ్ లార్జ్ క్యాప్స్ లోనే ఫేవరబుల్ గా ఉంది. నిఫ్టీ రిలేటెడ్ గానే ఫేవరబుల్ గా ఉంది. బ్యాంకింగ్ స్పేస్, పర్టికులర్ గా ఫైనాన్షియల్ స్పేస్, అందులోని ఎన్బిఎఫ్సి స్పేస్ ని కొంత ఎక్కువగా చూడండి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా ఇమీడియట్ గా బ్యాంక్స్ కి పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చేది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేట్ కట్ తీసుకున్నారు అనుకుందాం, మరి బ్యాంక్స్ కూడా పాస్ చేయాలి కదా ఆ రేట్ కట్ ని, కస్టమర్ కి ఇవ్వాలి కదా. రేట్ కట్ వస్తే బ్యాంక్స్ కి ఏమైనా కోట్లు లాభం వచ్చేస్తుందా? ఎక్కువ లోన్స్ తీసుకుంటారేమో. కానీ ఎన్బిఎఫ్సిస్ కి అలా కాదు. లైక్ ఈ బ్యాంకింగ్ కాకుండా ఉంటున్న ఇతర ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఉగ్రో క్యాపిటల్ కానివ్వండి, M&M ఫైనాన్షియల్ కానివ్వండి, ముతూత్ ఫైనాన్స్ కానివ్వండి, 5 స్టార్ బిజినెస్ కానివ్వండి, ఇలా చాలా ఎన్బిఎఫ్సి స్టాక్స్ మార్కెట్ లో ఉంటాయి. వాటికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రేట్ కట్ కారణంగా వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి బ్యాంక్సా ఎన్బిఎఫ్సిసా వీటిని ఫస్ట్ ఫోకస్ చేయాలి. రేట్ కట్ సైకిల్ అంటే ఎన్బిఎఫ్సి ఫోకస్ చేయాలి. ఈ క్లారిఫికేషన్ చాలా మంది దగ్గర ఉండదు. ఇది ప్రెసెంట్ మార్కెట్ మీద నేను అనుకుంటున్న వాల్యుయేషన్ అన్నమాట. సో ఎస్ఐపి స్మాల్ క్యాప్స్ లో చేస్తున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో చెప్పింది అదే, ఇప్పుడు చెప్తున్నది అదే. అక్కడ ఏమీ ఆపాల్సిన పని లేదు. పెద్ద మొత్తంలో పెడుతున్నప్పుడు మాత్రం లార్జ్ క్యాప్ స్పేసే మీకు రిస్క్ టు రివార్డ్ కమింగ్ టైమ్స్ లో కూడా మంచిగా ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి పడుతుందా? నేను అనుకోవట్లేదు. పోనీ అక్కడి నుంచి పెరిగిపోతుందా? పెరిగినా సరే ఈ రీసెంట్ హైస్ బ్రేక్ అయి మార్కెట్ అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు అండ్ February 1st ఈవెంట్ కంప్లీట్ అయ్యి ఒకవేళ అబోనే క్లోజ్ అవుతుంటే ఆర్ బిలోనే 500 బిలోనే క్లోజ్ అవుతుంటే 2 days పాటు నాకు క్లోజింగ్ కనిపించేంత వరకు నేను ఎటు సైడ్ చూడాలనుకోవట్లేదు. కాబట్టి ఈవెంట్ కి ముందున్న చాలా థింగ్స్ అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది మనం 50-50తో ప్రాబబిలిటీతో చూస్తున్నప్పుడు పక్కన ఉండడం బెటర్. ఈ ఈవెంట్స్ అయ్యేంత వరకు ఒక 2 days, February 1st ఈవెంట్ కదా, అక్కడి నుంచి ఒక 2 days మీరు పక్కన ఉన్నారంటే ఒక ఫుల్ క్లారిటీ మీకు మార్కెట్ లో అరేజ్ అవుతుంది. తర్వాత ఉంటున్న మార్కెట్ స్టెబిలిటీని బట్టి మీరు చేసే పనికి ప్రాబబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వోలటైల్ ఈవెంట్స్ లో కరెక్ట్ గా సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను రీసెంట్ గా, బాగా పడింది ఇక్కడ సెల్ చేద్దాం అనుకుంటారేమో, అది కరెక్ట్ కాదు అని. అలానే పెరిగిపోతున్నా బాగా పెరిగిపోతుంది అనుకుంటారేమో, సపోర్ట్ దగ్గరికి వచ్చి బౌన్స్ కూడా అవ్వచ్చు. మన క్లారిటీ రావాలంటే ఈవెంట్స్ అయిపోయాక మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ క్లోజ్ అవుతుందా బిలో క్లోజ్ అవుతుందా అన్నప్పుడు మాత్రమే మనం డెసిషన్ ని తీసుకోగలం. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ గురించి ఆలోచిద్దాం. అండ్ లాంగ్ టర్మ్ ఈవెంట్స్ అన్ని చెప్పాను మీకు, ఏ ఈవెంట్స్ అప్పుడు ఎలా మార్కెట్ లో రియాక్షన్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉందని. మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఒకవేళ అగైనెస్ట్ గా జరుగుతున్నా మెంటల్ గా ప్రిపేర్ అయ్యండి. ఇవాళ మీరు చూసుంటారు చాలా కంపెనీస్ ని 15% 20% కూడా పెరిగిపోతుంది మార్కెట్ అంటే. అంతే, ఒక్క బెస్ట్ డే మీరు మిస్ అయ్యారంటే మీ ఎంటైర్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న పెయిన్ అంతా పర్మనెంట్ పెయిన్ అయిపోతుంది. కాబట్టి ఫాల్ వస్తుందని మైండ్ లో ఉండాలి, కానీ లాంగ్ టర్మ్ లో పెరుగుతుందన్న క్లారిటీ ఉండాలి. మన ఫోకస్ అంతా కంపెనీ చేస్తున్న బిజినెస్, వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీదే ఫోకస్ లో ఉండాలన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఎఫ్ఐడిఏ డేటా ఇప్పుడే అప్డేట్ అవుతుంది. ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ 2586 crores దగ్గరగా సెల్లర్స్ గా ఉన్నారు, నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. సో మేబీ ఇవాళ కొంత షార్ట్ కవరింగ్ ప్రాబబుల్లీ ఈ బడ్జెట్ ఈవెంట్ ఉంది కదా దాని కారణంగా అయ్యుండొచ్చు. బట్ వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కొంత మిస్ అవుతుంది. ఇవాళ నార్మల్ గా అయితే 10,000 crore దగ్గరగా నార్మల్ యాక్టివిటీ ఉండేది, హైయర్ గా 15-16,000 crores దగ్గరగా సెల్లింగ్ యాక్టివిటీ ఉండేది. బట్ ఇవాళ కొంత లోయర్ సైడ్ వీళ్ళ నార్మల్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈవెన్ డిఐఎస్ దగ్గర నుంచి కూడా కొంత లోయర్ యాక్టివిటీ వాళ్ళ మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాని ఇలా అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ 15 రూపాయల స్టాక్ ను ఒకసారి మీరు గమనించండి. బాగానే కనిపిస్తుంది కదా, ఇది చూడగానే మీకు ఒకటి అర్థమైపోవాలి. 6 రూపాయల దగ్గర నుంచి 33 రూపాయల వరకు తీసుకువెళ్ళడం, మళ్ళీ 6 రూపాయల కంటే కిందకి తీసుకురావడం, మళ్ళీ 7-6 రూపాయల దగ్గర నుంచి ఈసారి కూడా 30-40 రూపాయలకు తీసుకువెళ్ళడం, మళ్ళీ కిందకి తీసుకొచ్చేయడం. ఇది క్లియర్ గా కొంత పంప్ అండ్ డంప్ యాక్టివిటీ జరుగుతున్నట్టు కనిపిస్తుందా? దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు 2022లోనే ఇక్కడ మీరు గమనించవచ్చు, డిస్క్లోజర్ ల్యాబ్స్ కారణంగా సెబీ వాళ్ళు ఊర్జా గ్లోబల్ రిలేటెడ్ గా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్
అండ్ ఇప్పుడు ఇవాళ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెబీ వాళ్ళు ఈ ఉర్జా గ్లోబల్ రిలేటెడ్ గా అండ్ అదర్ ఇండివిజువల్స్ రిలేటెడ్ గా ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అనౌన్స్మెంట్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ల్యాప్సెస్ లో భాగంగా వాళ్ళ మీద ఫైన్ వేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంత పడ్డ తర్వాత కూడా స్టాక్ ఒక పీ ఎక్కడుందో చూడండి, 498 దగ్గరగా ఉంది. కొన్ని బిజినెస్ లో మనకి ఏదైనా కనిపిస్తుందా అంటే గట్టిగా చూస్తే ఒక కోటి కూడా లాభం లేదు. అండ్ మార్జిన్స్ రిలేటెడ్ గా కూడా వేఫర్ థిన్ మార్జిన్స్ 1%, 1.5% మార్జిన్స్. ఎవరున్నారు దీంట్లో షేర్ హోల్డర్స్ గాని గమనిస్తే మన డియర్ పబ్లిక్ మాత్రమే ఉన్నారు. 80% వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. డిఐఎస్ మీకు వెతికినా కనిపించరు ఒక్కరు కూడా. ఎఫ్ఐఎస్ పేరుతో నెగ్లిజిబుల్ పోర్షన్ హోల్డింగ్స్ లో మీకు కనిపిస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ అట్లీస్ట్ ఎక్కడైనా మీకు ప్రమోట్ అవుతున్నా సరే జాగ్రత్తగా లోపలికి వచ్చి screener.in ఆర్ ఇంకేదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ అబౌట్ లోకి వెళ్ళారంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ పవర్. చూడండి అసలు ఎన్ని పేర్లు పెట్టేస్తున్నారు, అన్ని పేర్లు పెట్టేశారు అట్రాక్ట్ అవడానికి. రెన్యూబుల్ సైడ్ వాళ్ళు ఉన్నారని. బట్ అసలు సేల్స్ ఏమయ్యాయి, ఓవర్ ద పీరియడ్ సేల్స్ ఏమయ్యాయి, నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, క్వార్టర్లీ బేసిస్ లో అట్లీస్ట్ కొంతైనా వాళ్ళు ప్రాఫిటబుల్ సైడ్ గా ఉన్నారా, వీటన్నిటి రిలేటెడ్ గా ఫోకస్ చేయకుండా రీటైలర్స్ భారీ మొత్తంలో ఇలాంటి స్టాక్స్ లోకి ఎంటర్ అవుతున్నారంటే కేవలం సోషల్ మీడియా అండ్ ఇతర వేస్ లో జరుగుతున్న పంపింగ్ యాక్టివిటీయే కారణం. ఇవి అనాలిసిస్ చేసి ఎంటర్ అవుతున్న స్టాక్స్ అయితే కాదు. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి కంపెనీల గురించి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే ఏదో ఒక దగ్గర చెప్పారని ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తక్కువ ధరలో స్టాక్స్ ఉన్నాయని కొనే ముందు అసలు వాటికి లాభాలు ఎంత ఉన్నాయి అండ్ వాళ్ళు సంపాదిస్తున్న ఒక్కొక్క కోటి ప్రాఫిట్ కి వాళ్ళు ఎంత ఎక్కువ పెట్టి, ఎన్ని కోట్లు ఎక్కువ పెట్టి దాన్ని కొనాలని చూస్తున్నారు, ఎన్ని కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఇస్తున్నారు, ఎంత పీలో ఉంది, బిజినెస్ ఎలా ఉంది, ఇవేవి చెక్ చేయకుండా అన్నెసరిగా ఎంటర్ అయ్యారంటే 40లో కొని 15 దాని కింద కంటే లోయర్ ప్రైజ్ లో ట్రాప్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికి కూడా పాస్ చేయండి. ఇవాళ నవీన్ ఫ్లోరిన్ 5% దగ్గరగా పెరిగిందా, ఈవెన్ ఎస్ఆర్ఎఫ్ కూడా పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతూ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ షేర్ చేశారు. ఈ రిఫ్రిజరెంట్ గ్యాస్ రిలేటెడ్ గా కొంత టైం బ్యాక్ కూడా అప్డేట్ వచ్చింది కదా మనకి, వాటి ధరలు పెరుగుతున్నాయని యూఎస్ లో ఉంటున్న డీలర్స్ దగ్గర నుంచి. వీళ్ళే ఇప్పుడు అఫీషియల్ గా కమ్యూనికేషన్ ఏమిస్తున్నారంటే R22, R125 రిలేటెడ్ గా రిఫ్రిజరెంట్ గ్యాస్ రిలేటెడ్ గా ప్రైజెస్ అండ్ వాల్యూమ్స్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతాయని గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళు చేస్తున్న ఈ కామెంట్స్ ఎస్ఆర్ఎఫ్ నవీన్ ఫ్లోరిన్ రిలేటెడ్ గా మంచిదిగా మనం చూడాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ దగ్గర నుంచి అయితే మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇలా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా వేటిని మనం గమనించాలి, ఏ కెమికల్ స్టాక్స్ లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని కెమికల్ సెక్టార్ రిలేటెడ్ గా చేసిన ఈ డెడికేటెడ్ వీడియోలో కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఆస్పెక్ట్ ఉంటుందన్నమాట. సుమారుగా గంట సేపు వచ్చిన వీడియో అది. ఎంటైర్ మీ కెమికల్ సెక్టార్ ని మీ ముందుంచుతుంది. కాబట్టి ఈ ఒక వీడియో జస్ట్ మీరు కెమికల్ సెక్టార్ డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తూ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్ గా కెమికల్ సెక్టార్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఆ కంటెంట్ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అనంతరాజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 10% పెరిగి బాగా హైలో లాక్ అయిపోయింది కదా. ఈవెన్ నెట్ వెబ్ టెక్నాలజీస్ కూడా బాగా పెరిగి హైలో లాక్ అయిపోయింది కదా. ఇంక ప్రధానమైన కారణం నిన్న మేనేజ్మెంట్ వచ్చి క్లారిఫికేషన్స్ ఇవ్వడం. మార్కెట్ టైంలో ఇచ్చుంటే బాగుండేది, బట్ మార్కెట్ ఎండ్ అయ్యాక క్లారిఫికేషన్ ఇచ్చారు. లేదంటే నిన్నే 20% కే వెళ్లేది కాదు, పతనం అయ్యేది కాదు. వీళ్ళు ఏం క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు, అనంతరాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, గ్లోబల్ గా ఉంటున్న డీప్ సీక్ ఏఐ కారణంగా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ కోర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి రెండింటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తారని, ఇండియాకి సంబంధించిన డేటా సెంటర్ కెపాసిటీ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుందని, డిజిటైజేషన్ అండ్ డేటా లోకలైజేషన్ భాగంగా ఇండియాలోనే డేటా ఉండాలనేలా నిన్నటి వీడియోలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను కదా. గవర్నమెంట్ వేటి ద్వారా డేటాని సపోర్ట్ చేస్తుంది, డేటా సెంటర్స్ ని సపోర్ట్ చేస్తుందని. వాటి రిలేటెడ్ గా వీళ్ళు మాట్లాడుతూ ఏ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువ డేటాకి డిమాండ్ పెరుగుతుందని, ఏ అయినా సరే జనరేట్ చేయాల్సింది, ప్రాసెస్ చేయాల్సింది హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటానే. కాబట్టి డేటా సెంటర్స్ ఇంకా పెరగాలే కానీ తగ్గకూడదని, ఇంకా ఏ అనేది యూజర్స్ కి దగ్గర అవుతుంది స్మార్ట్ ఫోన్స్ ద్వారా, ఐఓటీ ద్వారా. అవన్నీ జరగాలంటే డేటా సెంటర్స్ ఒక ఆవశ్యకత ఉందని, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వాళ్ళు ఉన్నారని, దాంట్లో ఎటువంటి ఇంపాక్ట్ కూడా వాళ్ళకి ఈ చైనాకు సంబంధించిన ఏ కారణంగా లేదని. అండ్ ఏదైతే నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశానో వాళ్ళ ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ అలా కొనసాగిస్తారా లేదు వెనకడుగు వేస్తారా అని వాళ్ళైతే క్లియర్ గా మా ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ అలానే కొనసాగిస్తూ స్ట్రాంగ్ గా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మేము ఎదగాలనుకుంటున్నాం అనేలా అనంతరాజ్ వాళ్ళు ఇస్తున్న ఈ క్లారిఫికేషన్ అండ్ ఏ అడ్వాన్స్మెంట్స్ వల్ల మాకు ఏ బిజినెస్ లోనూ ఇంపాక్ట్ లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు, ఇంకా చెప్పాలంటే మాకు ఇంకా డిమాండ్ పెరుగుతుందని చేసిన పాజిటివ్ స్టేట్మెంట్స్ తో ఇవాళ అనంతరాజ్ స్టాక్ అంతలా పెరిగింది. ఈవెన్ నెట్ వెబ్ వాళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్స్ ని షేర్ చేశారు. డీప్ సీక్ ఏఐ కారణంగా తక్కువ కాస్ట్ తోనే ఏఐ అడాప్షన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మా రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ కి ఇంకా ఎక్కువ ఇంటిగ్రేట్ అయ్యి డీప్ సీక్ ఏఐ తో కూడా ఇంటిగ్రేట్ అయ్యి మాకు బిజినెస్ పెరిగే ఆస్కారమే ఉంది. బికాస్ మేము మల్టీ జీపీయూ అండ్ ఏపీయూ ప్లాట్ఫామ్స్ ని సప్లై చేస్తాం. మా రిలేటెడ్ గా ఆఫరింగ్స్ కూడా డీప్ సీక్ వెళ్ళి మేము ఇంకా
గ్రో అయ్యే అవకాశం ఉంది, కానీ మా రిలేటెడ్ గా ఏం నెగిటివ్ ఇంపాక్ట్ లేదనేలా నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. సో ఇలాంటి క్లారిఫికేషన్ కూడా వీళ్ళ సైడ్ నుంచి వస్తూ ఉండడం ఇవాళ నెట్ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా కూడా అంతలా పెరిగి పైన 10% దగ్గరగా లాక్ అవడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఈ రీసెంట్ టైమ్స్ లో హైస్ నుంచి 35% దగ్గరగా పడిన వాటాక్ వబాగ్ రిలేటెడ్ గా మంచి అప్డేట్ కనిపిస్తుండడం ఇవాళ 10% దగ్గరగా స్టాక్ పెరిగింది. విలువ 14 మిలియన్ అంటే 121 crore విలువ చేసుకునే ఆర్డర్ BPCO రిఫైనింగ్ దగ్గర నుంచి గెలుచుకున్నారు అంటూ ఉండడం. ఇది ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రిలేటెడ్ గా అనమాట. IWTP రిలేటెడ్ గా 7 years రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తో సహా వీళ్ళు ఇది గెలుచుకున్నారు 121 crore ఆర్డర్ అంటూ ఉండడం ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఫాల్ తో ఇది యాక్చువల్లీ మంచిగానే డెలివర్ చేస్తూ ఉంది నెంబర్స్ ని అండ్ గ్రోత్ ని. బట్ స్టిల్ స్టాక్ లో భారీగా ఫాల్ అయితే కనిపించింది. బట్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుండడం, స్ట్రాంగ్ యాక్టివిటీ కూడా కంపెనీలో మనం చూసాం ఇవాళ. నెక్స్ట్, లారెస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించారంటే HIV మెడికేషన్స్ రిలేటెడ్ గా US కి సంబంధించిన స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారని. లైక్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ సెగ్మెంట్ లో USA రిలేటెడ్ గా స్పెండింగ్ తగ్గుతుందని ఒక భయాలతోనే కదా లారెస్ ల్యాబ్స్ లో ఇంపాక్ట్ కనిపించింది. బట్ అక్కడికి పంపిస్తున్న నిధులు వేరే వేరే వాటికి యూజ్ అవ్వకుండా పర్టికులర్ గా ఈ మెడికేషన్స్ కి మాత్రమే పర్మిషన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి US వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుందనేలా వస్తున్న అప్డేట్స్ తోనే ఐ థింక్ ఇవాళ లారెస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ కొంత బజ్ అయితే కనిపించింది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇంక్లూడింగ్ న్యూయార్క్ టైమ్స్ లో కూడా ఇది పబ్లిష్ అవుతూ ఉండడం ఇది లారెస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇన్వెస్టర్స్ కి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్, సుజలాన్ రిలేటెడ్ గా నిన్న మంచి నెంబర్స్ వచ్చాయనేలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో చెప్తున్నది Q4 నుంచి ఎగ్జిక్యూషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని, సీక్వెన్షియల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్ అవుతుందని, మార్జిన్ స్టేబుల్ అవుతాయని, ఆర్డర్ బుక్ 5.5 GW దగ్గరగా ఉందని, అది నెక్స్ట్ 2 years లో ఎగ్జిక్యూట్ అవుతుందని, అండ్ FY26 PAT ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ప్రొజెక్షన్స్ 2500 crore దగ్గరగా కూడా మాక్సిమం కేసులో ఉంటాయని అనలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవి గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ మీద ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుందనేలా సుజలాన్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ITC హోటల్స్ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. అంతకు ముందు వాల్యూడ్ ప్రైస్ NSE BSE పరంగా 260 ఉండేది. బట్ ఇవాళ డిస్కవర్డ్ వాల్యూ అనేది ఓపెనింగ్ పాయింట్ లో 188 దగ్గరగా కనిపిస్తూ ఏదైతే BSE అండ్ NSE లో ఉంటున్న ఇంప్లాయిడ్ వాల్యూ ఉందో 260 రూపీస్ ఉందో దానికంటే తక్కువగా రియాలిటీకి దగ్గరగా 188 దగ్గరగా ఇవాళ డిస్కవర్ అయితే అయ్యింది. బట్ చెప్పాను కదా గతంలోనే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర భారీగా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వాటా ITC లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగా వచ్చి ఉంటుంది. దాని వాళ్ళు కమింగ్ టైమ్స్ లో స్లోగా దీని రిలేటెడ్ గా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో T+3 days లోపు ఇది నిఫ్టీ 50 నుంచి బయటికి పంపించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ లోపు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న దాన్ని ఎగ్జిట్ అవుతూ ఉండే క్రమంలో కూడా స్టాక్ రిలేటెడ్ గా అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. మరి దీని వాల్యూ ప్రైస్ ఏంటి అంటే మాత్రం 150 కంటే తక్కువగా 120 కంటే మోస్ట్లీ పడదనుకుంటున్నాను. 120 నుంచి 150 దగ్గరగా దొరికిందంటే భవిష్యత్తు కోసం స్లోగా దాన్ని స్టడీ చేయడానికి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 180, 190 దగ్గరగా కూడా ప్రెసెంట్ హోటల్ థీమ్ రిలేటెడ్ ఉంటున్న బస్ తో అది ఉండడానికి కూడా అర్హత ఉంది. కానీ 120 నుంచి 150 ఇన్ బిట్వీన్ కానీ ఉందంటే ఈ మ్యూచువల్ ఫండ్ సెల్ చేస్తున్న దాంతో కానీ ఉందంటే మాత్రం మంచిగానే మనం చూడొచ్చు. వెల్, నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నెంబర్స్ తో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎవరైనా ఈ ఐడియా ఫోర్జ్ అనే కంపెనీని వాళ్ళ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్నారా? ఎందుకంటే ఇది IPO గా వచ్చిన పాయింట్ నుంచి ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. పడుతూ ఉండడంలో వరుసగా పడుతూ 65% దగ్గరగా కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా పెయిన్ ని క్రియేట్ చేసింది. ఒకనొక పాయింట్ లో ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడతాను, కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే మేము మీనింగ్ఫుల్ గా గ్రో అవుతాం, ఇయర్ ఆన్ ఇయర్ తోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తోనే మమ్మల్ని కంపేర్ చేసి మా బిజినెస్ ని డిసైడ్ చేయకండి అని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. పోనీ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేద్దామన్నా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేద్దామన్నా, ఎక్కడ ఎలా కంపేర్ చేద్దామన్నా వీళ్ళు డిసప్పాయింట్మెంట్ ని క్రియేట్ చేస్తూ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ వీళ్ళ నెంబర్స్ లో తీసుకొస్తున్నారు. ఇది కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఇవాళ భారీగా ఫాలో అయింది స్టాక్, దాని దగ్గర నుంచి రికవర్ అయింది. బట్ ఆ రికవరీ ప్రాబబ్లీ ఎక్కువగా సెల్ ఆఫ్ అయిందనే దాంతో రికవర్ అయిందేమో, కానీ నెంబర్స్ అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాయి. ఏ ఒక్క క్వార్టర్ అయినా వీళ్ళు కొంత హోప్ఫుల్ గా నెంబర్స్ ని క్రియేట్ చేయగలిగితే, క్రియేట్ ఇన్ ద సెన్స్ బిజినెస్ లో, దెన్ ఆటోమేటిక్ గా కంపెనీ బాగా పెరుగుతుందేమో. కానీ నెంబర్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి. ఎవరైనా ఇది హోల్డ్ చేస్తుంటే, ఎక్కువ మంది మన వాళ్ళు ఎవరైనా హోల్డ్ చేస్తుంటే చెప్పండి. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కామెంటరీని కానీ ఫర్దర్ థింగ్స్ ని కానీ ఎప్పటికప్పుడు షేర్ చేసేదానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇలాంటివి ఏమవుతాయంటే క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి వస్తాయి. కాన్స్టెంట్ ఎవ్రీ క్వార్టర్ వర్స్ట్ పోస్ట్ చేస్తూ ఎక్కడైనా ఒక చిన్న టర్న్ అరౌండ్ కనిపించింది అనుకోండి, అక్కడి నుంచి రికవరీని మనం చూడొచ్చు. కాబట్టి ఇంకా ఇది ఎవరైనా హోల్డ్ చేస్తున్నారు ఆఫ్టర్ దీస్ మెనీ క్వార్టర్స్, కంప్లీట్ డిసప్పాయింట్మెంట్.
ఎవరైనా ఇది హోల్డ్ చేస్తున్నా రీసెంట్ గా కొనున్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ KPIT వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్యూటిఫుల్ నెంబర్స్ అని చెప్పాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో అసలు చూడకండి, ఇది ఇయర్ ఆన్ ఇయర్ తో చూసే బిజినెస్. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 18%, ప్రాఫిట్ 20%, మార్జిన్స్ 22% దగ్గరగా మెయింటైన్ అవుతూ గైడెన్స్ ని కూడా FY25 మార్జిన్ గైడెన్స్ ని కూడా 21% కి ఇంక్రీజ్ చేస్తూ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ అవుట్లుక్ ని కూడా 18 to 22% మెయింటైన్ చేస్తూ ఉండడం స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ KPIT టెక్ దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి. వీక్ గా ఉంటున్న ఆస్పెక్ట్ ఏంటంటే US అండ్ యూరోప్ రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ తోనే చూడాలి, బట్ స్టిల్ ఆన్ క్వార్టర్ బేసిస్ వీళ్ళ రిలేటెడ్ గా డిక్లైన్ అయితే కనిపిస్తుంది. ఏషియా నుంచి మంచి బిజినెస్ అయితే రీసెంట్ టైమ్స్ కంటే గ్రో అవుతుంది, కానీ జియోగ్రఫీ వైడ్ గా చూసినప్పుడు US అండ్ యూరోప్ రిలేటెడ్ గా స్లో డౌన్ క్వార్టర్ బేసిస్ నెంబర్స్ లో కూడా క్లియర్ గా రిఫ్లెక్ట్ అయింది. అండ్ వాళ్ళ టోటల్ TCV వాళ్ళు గెలుచుకున్నవన్నీ కలుపుకుంటే $236 మిలియన్ దగ్గరగా ఉన్నాయని. TCV మీన్స్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అంత స్ట్రాంగ్ గా ఉందని. అండ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కిషోర్ పాటిల్ కో-ఫౌండర్ అండ్ CEO MD దగ్గర నుంచి, అండ్ సచిన్ గారి దగ్గర నుంచి కో-ఫౌండర్ అండ్ జాయింట్ MD గారి దగ్గర నుంచి కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా బెటర్ టాక్ వినిపిస్తూ ఉండడం కూడా ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నాకు తెలిసి మార్జిన్ అవుట్లుక్ ని స్ట్రాంగ్ గా ఉంచారు. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్ గానే నెంబర్స్ ఉంటున్నా మార్జిన్ అవుట్లుక్ ని స్ట్రాంగ్ గా ఉంచడం, బెటర్ కామెంటరీ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కార్ ట్రేడ్ టెక్ గురించి కూడా నెంబర్స్ చాలా బాగున్నాయి. రెవెన్యూస్ 27% పెరుగుతున్నాయి, మార్జిన్స్ సాలిడ్ ఉన్నాయి, ప్రాఫిట్ 45.5 crore దగ్గరగా వచ్చింది. మార్జిన్స్ గతంలో 18% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 28% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ నెట్ క్యాష్ 885 crores మెయింటైన్ చేస్తూ కన్స్యూమర్ సెగ్మెంట్ లో 131% గ్రోత్, రీమార్కెటింగ్ సెగ్మెంట్ లో 71% గ్రోత్, OLX లో కూడా 29% గ్రోత్, ఆల్ వెర్టికల్స్ లో కూడా సాలిడ్ గ్రోత్ ని డెలివర్ చేస్తూ గుడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్. ఫ్రెండ్స్, రెవెన్యూని పెంచుకోవడం మేబీ ఈజీనేమో, బట్ మార్జిన్స్ ని స్టెబిలైజ్ చేయడం అండ్ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేయడం పర్టికులర్ గా కెమికల్ కంపెనీస్ లో ఇట్స్ నాట్ ఈజీ. ఒకసారి మార్జిన్స్ ని గమనించండి. లాస్ట్ టైం తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేసినా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ మార్జిన్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ క్వార్టర్ స్ట్రాంగ్ మార్జిన్స్ 18%, ఇప్పుడు దానికంటే 1% పెంచి 19% మార్జిన్స్ ని పెట్టడం నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్జిన్స్ లో రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ మీకు అంత స్ట్రాంగ్ గా పెరుగుండో, ఇయర్ ఆన్ ఇయర్ లో బానే ఉంటాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ అంటే, బట్ మార్జిన్స్ లో వచ్చిన గ్రోత్ ఉంది చూసారా, అది కంప్లీట్ గా ప్రాఫిటబిలిటీని టర్న్ చేస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ప్రాఫిట్ ఆఫ్టర్ మార్జిన్ అయితే ఏకంగా 200 basis points క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో పెరుగుతూ వాల్యూమ్ గ్రోత్ ని సస్టైన్ చేసుకుంటూ ఉండడం. అండ్ ఈ మొత్తం రిజల్ట్స్ లో కూడా స్టడీ చేస్తుంటే క్రాప్ న్యూట్రిషన్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ స్ట్రాంగ్ గ్రోత్ ని చూపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. వీళ్ళ టాన్ బిజినెస్ లోను వాల్యూమ్ సస్టైన్ అయింది, అండ్ కెమికల్ బిజినెస్ లో కూడా గుడ్ వాల్యూమ్స్ ని IPA డ్రైవ్ చేస్తూ ఫార్మా సెక్టార్ రిలేటెడ్ గా డబుల్ డిజిట్ గ్రోత్ మనకి ఇక్కడ క్లియర్ గా విజిబిలిటీలో ఉంది. దీపక్ ఫర్టిలైజర్ నెంబర్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాటా మోటార్స్ నెంబర్స్ కూడా వచ్చాయి. నెంబర్స్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ద్వారా ఓవరాల్ నెంబర్స్ అంతా చూసాక నాకు అనిపిస్తున్నది అయితే నెంబర్స్ అంతా స్ట్రాంగ్ గా ఏం లేవు, అలానే వర్స్ట్ కూడా లేవు. వేరే జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా అండ్ కమర్షియల్ వెహికల్స్, టాటా వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్, ఇలాంటివన్నీ అప్డేట్స్ అన్నిటిని చూసిన తర్వాత ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి కొంత బిలోనే ఉన్నాయి. అండ్ ఈవెన్ సైర్మా SGS నెంబర్స్ కూడా రెవెన్యూస్ 24% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎలివేట్ అవుతుంటే, ఆపరేటింగ్ సైడ్ 96% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపిస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏకంగా 144% గ్రో అయితే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 161% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతూ వీళ్ళ మూడు సెగ్మెంట్స్ కూడా ఆటో, ఇండస్ట్రియల్ అండ్ రైల్వేస్ మూడు కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 37 నుంచి 38% గ్రో అవుతూ, ఎక్స్పోర్ట్స్ కూడా 23% ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ లో మెయింటైన్ చేస్తూ విత్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు బయటకు వస్తూ ఉండడం 20% దగ్గరగా కంపెనీ పెరిగింది. నెక్స్ట్ ఆమీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏం చెప్పాలి చూడండి, ఇక్కడ రెవెన్యూస్ 68% గ్రో అయ్యాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 150% గ్రో అయింది. ఇక మార్కెట్ దీలాంటి రిజల్ట్స్ ని ఎలా చూస్తుంది? ఈవెన్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తాం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది. వంక పెట్టడానికి నెంబర్స్ లో టాప్ లైన్ లో కానీ బాటమ్ లైన్ లో కానీ మార్జిన్స్ లో కానీ ఎక్కడ ఏం కనిపించదు. ఈవెన్ దీనికి తోడు మేనేజ్మెంట్ ఒక కామెంటరీ కూడా స్ట్రాంగ్ గ్రోత్ గైడెన్స్, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, మార్జిన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. మేనేజ్మెంట్ కామెంటరీలో ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ హైలైట్ అయింటాయి, ఇది ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 27.5%, నియర్లీ 28% గ్రో అయ్యాయి. అదర్ ఇన్కమ్ కూడా పెరిగింది, 15 crore దగ్గరగా అదర్ ఇన్కమ్ కూడా ఉంది. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 40% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఎక్స్పెక్టేషన్స్ కి లిటిల్ అబోవ్ వీళ్ళ నెంబర్స్
కూడా, క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బ్లూ జెట్ హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇక్కడ, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లోను మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫస్ట్ ఇది అండర్లైన్ చేయాలి, నేను మార్జిన్స్ నే గమనిస్తాను ఫస్ట్. తర్వాత మీరు టాప్ లైన్ లో గమనించిన, బాటమ్ లైన్ లో గమనించిన సిగ్నిఫికెంట్ రెవెన్యూ, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ జంప్ మీకు కనిపిస్తుంది. కాబట్టి బ్లూ జెట్ హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ కూడా అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఎలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లు అయితే ట్రాప్ చేస్తూనే అప్ సైడ్ కి గ్రాడ్యువల్ గా పెరిగాయి. ఫర్దర్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 23,040 ఫర్ నిఫ్టీ సపోర్ట్ గా గమనించవచ్చు. అండ్ అప్ సైడ్ 23,270 అబౌవ్ 23,380. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,050 ఆ బిలో 48,840. ఇక్కడ నుంచి అప్ సైడ్ వస్తున్నప్పుడు 49,370 ఇమీడియట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.